వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా 2 డిఫరెంట్ రెసిపీస్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఇవాళ మరి ఏ కైండ్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ చేస్తున్నావు? సో ఫస్ట్ ఏంటంటే మనకు సీజన్లో ఏదైతే దొరుకుతుందో అంటే ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ దాంతో మనం ఖచ్చితంగా రెసిపీస్ చేసుకోవాలి. సో ఈరోజు కూడా మ్యాంగో మనకు సమ్మర్లో బాగా అవైలబుల్గా ఉంటుంది కదా. సో నేను మ్యాంగోతో రెసిపీ చేయబోతున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర మ్యాంగో కర్రీ. ఓకే. సో నిజంగానే మామూలుగా మామిడికాయ పప్పు ఇలా తింటూ ఉంటామని మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటూ ఉంటాము. బట్ తోటకూరతో మామిడికాయతో కర్రీ చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ యూజువల్లీ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ చాలామంది అవాయిడ్ చేస్తుంటారు తినకుండా. ఎస్, పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో తోటకూర అండ్ మామిడికాయ పర్ఫెక్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. కొబ్బరి తురుము అండ్ బియ్యం తీసుకొచ్చావు డిఫరెంట్. ఇది మనం రోస్ట్ చేసి మిక్సీ పడతాం అన్నమాట పౌడర్. ఓకే. సో బియ్య పిండి లాగా యూస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో కొద్దిగా క్రంచీగా కూడా ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా ఇవి డ్రై రోస్ట్ చేద్దాము మిక్సీ పట్టాల్సినవి. ఓకే. ముందుగా మినప్పప్పు, ఆ తర్వాత బియ్యం, ఆ తర్వాత కొన్ని మెంతులు, ఎండుమిర్చి కూడా. స్పెషల్గా బియ్య పిండి వేసుకుంటాం కదా. సో ఇలా బియ్యంని డైరెక్ట్గా రోస్ట్ చేస్తున్నాం, ఏదైనా రీజన్ ఉందా? సో మనం డైరెక్ట్గా రోస్ట్ చేసి మిక్సీ పడితే ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువగా తెలుస్తుంది. సో న్యాచురల్గా ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఎస్. ఓకే. ఓకే. నెక్స్ట్ దాన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ దాంట్లో ఇందులోనే మనం కొబ్బరి ముక్కలు కూడా వేద్దాం. ఓకే, మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, కొద్దిగా జీలకర్ర ఆవాలు. సో పోపు లాగా పెట్టేసుకుంటాం. శనగపప్పు, ఓకే, కరివేపాకు కొంచెం, నెక్స్ట్ కొంచెం ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిర్చి. ఓకే. సో నెక్స్ట్ రా మ్యాంగో కూడా వేసేద్దాం. సో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. స్పెషల్గా పచ్చి మామిడికాయ ఓన్లీ పికిల్స్లోనే యూస్ చేస్తాము, ఇంకా వంటలో దేంట్లో యూస్ చేయము, అట్లా పులిహోరలో యూస్ చేస్తాం. ఇలా డిఫరెంట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు. అవును. నెక్స్ట్ ఆ తర్వాత తోటకూర కూడా వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఇంకా? సో అది వేగిపోయింది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ వేసి దాన్ని బాయిల్ చేద్దాం. ఓకే. సో యూజువల్గా తోటకూర అండ్ కొద్దిగా పుల్లగానే ఉంటుంది అండ్ మ్యాంగో కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది. మరి టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అండ్ ఆ రెండు కాంబినేషన్ యూస్ చేయొచ్చా?
యా, 2 కాంబినేషన్ అయితే మనం యూస్ చేయొచ్చు. సో టేస్ట్ అంటే మనం రిమైనింగ్ ఏదైతే ఇప్పుడు ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాం కదా, సో దాంతో అది బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఎవరికైతే వేడి ఎక్కువగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు దాంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా, ఆ ప్లేస్లో కొంచెం పెరుగు వేసి వాటర్ వేసి కూడా దాన్ని బాయిల్ చేసుకోవచ్చు. లేదంటే తిన్న తర్వాతనైనా వాళ్ళు గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో మరి కాసేపు ఉడకనిద్దామా? యా, ఈ పౌడర్ వేసి దాన్ని బాయిల్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో యూజువల్లీ ఏదైనా ఫ్రైస్ చేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పొడి వేస్తూ ఉంటాం, పల్లి పొడి అలాగా. సో కొంచెం రీప్లేస్మెంట్గా అండ్ డిఫరెంట్ టేస్ట్ యాడ్ అనేలాగా చేసామన్నమాట. అవును. ఓకే ఓకే పల్లవి, సో చూద్దాం ఒకసారి ఎలా కుక్ అయింది. మంచి అరోమా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. సో చక్కగా గ్రేవీ కూడా వచ్చింది. సో కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం ఫైనల్లీ. ఓకే లాస్యా, తోటకూర మ్యాంగో కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన తోటకూర మ్యాంగో కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, బియ్యం 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, తోటకూర 1 కప్పు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్. తోటకూర మ్యాంగో కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మినప్పప్పు, బియ్యం, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో మ్యాంగో కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ కాంబినేషన్ తోటకూర అండ్ మ్యాంగో. మేమైతే పౌడర్ చేసాము, చాలా బాగుంది. కొంచెం క్రంచీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా సూపర్గా ఉంది. చక్కగా చపాతీస్ కానీ, రోటీస్, పుల్కాస్ వీటన్నిటిలో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. యా, అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఉంది. అంటే ఆ పుల్లదనం అనేది కంప్లీట్గా తక్కువ అవ్వలేదు, బట్ ఏంటి అంటే కొంచెం మైల్డ్గా ఉంది, మరి ఎక్కువ కాకుండా. సో ఆ పౌడర్ అనేది కొంచెం సప్రెస్ చేసింది. సో హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఎవరైతే కావాలనుకున్నాం, ఫీవర్ వచ్చి లేదంటే టాబ్లెట్స్ యూస్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోరుకుంటారు కదా, వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటారు. సో స్టార్టింగ్ సమ్మర్లో ఉన్నాం కాబట్టి పచ్చి మామిడికాయ కూడా తీసుకోవాలి. సో ఈ వేలో తీసుకుంటే ఇంకాస్త హెల్దీగా ఉంటుంది అనమాట. అవును. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ స్క్వాష్. ఓకే, సో మొత్తం సమ్మర్ స్పెషల్కి దిగిపోయాం అనమాట. ఓకే, సో ఆరెంజెస్ ఖచ్చితంగా సిట్రస్ ఫ్రూట్స్ ఎవ్రీడే ఒకటైనా తీసుకోవాలి అంటూ ఉంటారు. ఎనీ ఫామ్ ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ ఇలా అయితే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది అనమాట. అవును. సో గెట్ రెడీ చేసేద్దాం మరి. యా, చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దిస్ ఆరెంజెస్ అండ్ యా బ్రౌన్ షుగర్, సిట్రస్ ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు, లెమన్. నెక్స్ట్ సో ఫస్ట్ మనం ఏంటి అంటే మిక్సీ పట్టేద్దాం ఆరెంజెస్ని. ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, మిక్సీ పట్టేద్దాం. ఓకే,
సో మిక్సీ పట్టేస్తాం. మరి నెక్స్ట్ స్టెప్ దీన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేద్దాం. ఓకే. సో యూజువల్గా అయితే పల్ప్తో పాటు తీసుకోవాలి అంటారు, బట్ ఏంటంటే మనం స్క్వాష్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి. అవును. ఓకే, ఇప్పుడు మనము పాకం పెట్టుకున్నాము. ఓకే. ఫస్ట్ పంచదార వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్. ఎస్పెషల్లీ ఇలా మనం చేయడానికి ఏదైనా రీజన్ ఉందా పాకం పట్టడానికి? సో షుగర్ అండ్ సాల్ట్ రెండు కూడా ప్రిజర్వేటివ్స్ అనమాట మనకు. సో ఇది ఏంటంటే మనం ప్రిజర్వ్ చేసుకుంటాం ఈ స్క్వాష్ని. జస్ట్ ఇది ప్రిజర్వేషన్ కోసం మనం ప్రిపేర్ చేసి నిల్వ పెట్టుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో ఇది కొంచెం మనం డిసాల్వ్ చేసుకుంటున్నాము. నిమ్మప్పు కొంచెం, అలాగే కొన్ని వాటర్. ఓకే, మన పాకం కూడా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ కూడా వేసాం. ఓకే. అలాగే కరిగించిన నిమ్మప్పు కూడా వేసేసుకో. సో బయట ఏంటంటే వాళ్ళు వైట్ షుగర్ యూస్ చేస్తారు, అండ్ దానికి మించి వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీటర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో మనకు బ్రౌన్ షుగర్ ఏంటంటే న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి సో హెల్త్ కూడా అంతగా ఎఫెక్ట్ పడదు. ఇన్ కేస్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాలన్నా హ్యాపీగా లైక్ వీక్లీ 2 to 3 తీసుకోవచ్చు. అలాగే కొద్ది క్వాంటిటీని యూస్ చేసి మనం వాటర్ ఎక్కువ మిక్స్ చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది అండ్ దగ్గరకు కూడా పడింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో తీసుకునే గ్లాస్ క్వాంటిటీ ఎంత ఉన్నా 3 వంతులు వాటర్ ఉండాలి, అలాగే 1 వంతు మాత్రమే ఆరెంజ్ స్క్వాష్ ఉండాలన్నమాట. సో ఇప్పుడైతే మనం ఇలా చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంక మనం వాటర్తో ఫిల్ చేసేసుకుందాం. సో చిల్డ్ వాటర్తో మనం ఫిల్ చేసుకుంటున్నాం. సో క్వాంటిటీ చూసారు కదా ఎంత వేసుకోవాలో. వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసుకొని స్టిర్ చేసుకుంటే దెన్ యూ కెన్ హ్యావ్ ఆరెంజ్ స్క్వాష్. సో చాలా క్వాంటిటీ మిగిలిపోయింది కదా, అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎందులో స్టోర్ చేసుకోవాలి? సో ఇది వచ్చేసి మనము గ్లాస్ జార్లో ప్రిజర్వ్ చేయాలి, ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవాలి. టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉండాలి. సో ఇది మనము అప్ టు 1 month వరకు కూడా దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఆరెంజే కాదు, సేమ్ గ్రేప్స్ కానీ ఇంకా ఎవరి ఫేవరెట్ ఫ్రూట్ అయినా వాళ్ళు అలా స్క్వాష్ లాగా చేసుకోవచ్చు. ఎస్, అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా సో ఫైనల్లీ ఆరెంజ్ స్క్వాష్ రెడీ. ఆరెంజ్ స్క్వాష్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆరెంజ్ స్క్వాష్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ 1/2 కిలో, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నిమ్మ ఉప్పు చిటికెడు. ఆరెంజ్ స్క్వాష్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో ఆరెంజ్ నిమ్మరసం వేసి మిక్సీ పట్టి వడకట్టి ఉంచాలి. ఒక పాన్ లో బ్రౌన్ షుగర్ వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్, కరిగించిన నిమ్మ ఉప్పు వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో 1 వంతు ఆరెంజ్ స్క్వాష్, 3 వంతులు నీళ్లు పోసి చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆరెంజ్ స్క్వాష్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో లెట్స్ రెడీ టు టేస్ట్. ఎస్. ముందుగా సో
సో పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అనమాట. అండ్ నువ్వు చెప్పినట్టు ఫేవరెట్ ఫ్రూట్, ఎవరి ఫేవరెట్ ఫ్రూట్ అయినా అలా చేసుకుంటే మాత్రం సమ్మర్లో ఒక మంచి డ్రింక్ హోమ్లోనే అంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ టేస్ట్. యా, అండ్ ఆ కన్సిస్టెన్సీ కూడా చాలా క్లియర్గా ఉంది కాబట్టి మనం పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు. ఎస్ డెఫినెట్లీ. వావ్, 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. అండ్ మ్యాంగో కర్రీ కూడా ఎక్సలెంట్. అండ్ ఇది ఆరెంజ్ స్క్వాష్ పర్ఫెక్ట్గా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర మ్యాంగో కర్రీ. సో మ్యాంగోస్ ఎప్పుడైనా మనం సీజన్లోకి వచ్చాక రా మ్యాంగోస్ కానీ లేదంటే రైపెన్ ఫ్రూట్ కానీ, సో రా మ్యాంగో తీసుకోవడం వల్ల ఏంటి అంటే బాడీని ఆల్కలైన్ చేస్తుంది. బాడీ ఆల్కలైన్ అవ్వడం వల్ల సెల్స్ ఏదైనా ఫంక్షనింగ్ సరిగా జరగకపోయినా, సెల్స్ జనరేషన్ సరిగా జరగకపోయినా ఆ సెల్ ఫంక్షనింగ్ అనేది చక్కగా చేస్తుంది. సో రా మ్యాంగో తీసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ డిసీజెస్ కూడా డిసార్డర్స్ కొందరికి ఉంటాయి. సో అది ఉన్న వాళ్ళు కూడా రా మ్యాంగో కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తోటకూర కూడా ఫ్లేవర్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ టేస్ట్ బడ్స్ అనేది అది చక్కగా యాక్టివేట్ చేస్తుంది. సో డిఫరెంట్ టేస్ట్ అంటే ఇది పుల్లగా ఉంటుంది కదా, ఎవరైతే ఎక్కువగా టేస్ట్ తెలీదో అంటే ఫీవర్ వచ్చినప్పుడు కానీ మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు కానీ టేస్ట్ తెలియకుండా ఉంటుందో వాళ్ళకి చక్కగా తోటకూర మ్యాంగో కర్రీ ఇవ్వచ్చు. అండ్ అలాగే తోటకూర ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, బాడీ నుంచి టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆరెంజ్ స్క్వాష్. సో ఇందులో మనము వైటమిన్ సికి సంబంధించి లెమన్ ఇంకా ఆరెంజ్ 2 కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఇమ్యూనిటీని పెంచుతుంది, బాడీ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే సో ఎవరికైనా బ్యాక్టీరియల్ సంబంధించిన ఇన్ఫెక్షన్ అయినా వైరల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయినా తగ్గాలంటే ముందు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. సో వాళ్ళు అంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పటికీ వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే డైట్ ప్లాన్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారో వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ ముందు డైట్ ప్లాన్ చేసే ముందు వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఐరన్ చక్కగా బాడీకి అబ్జర్వ్ అవ్వాలి అంటే వైటమిన్ సికి సంబంధించి ఆరెంజ్ ఇంకా లెమన్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో 2 రెసిపీస్ చక్కగా ఇమ్యూనిటీ బూస్టప్ చేసే రెసిపీస్ అనమాట. చాలా క్విక్గా కూడా అయిపోయాయి అండ్ వెరీ ఈజీ టు కుక్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.